Hello everyone, welcome to Amma and Chinnu's journal. ఈ పచ్చడి చేలు పొలాలు ఏంటంటారా, మేము ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. ఇది చాలా చాలా పురాతనమైన శివలింగం అండి. గుడుమూల రామేశ్వరంలో ఈ శివాలయం ఉంది. త్రేతాయుగమున శ్రీ రామచంద్రమూర్తిచే ప్రతిష్ఠించబడిందంట. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో వేంగి రాజుల చే పునర్నిర్మించబడి ఈ దేవాలయం తిరిగి పునర్నిర్మాణం క్రీస్తు శకం 1971 సంవత్సరంలో ప్రారంభమై అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ రుద్రరాజు రామలింగరాజు గారి ప్రాబల్యంతో ప్రారంభించబడి క్రీస్తు శకం 1973 సంవత్సరంలో పూర్తి చేయబడింది ఈ శివాలయం. నేను మొత్తం వీడియో అంతా గుడి చుట్టూ తిరిగి నేను ఈ వీడియో తీశానండి. కంపల్సరీ మీరు ఈస్ట్ గోదావరి, రాజోల్ తాలూకా, మల్కీపురం, మోరి, అంతర్వేది ఈ ప్లేస్లకు మీరు వచ్చేటట్లయితే ఈ శివాలయాన్ని కూడా దర్శనం చేసుకుని వెళ్ళండి. కోటి లింగాల్లో ఒక శివలింగం ఇక్కడ ఉంది, రామేశ్వరంలో ఉంది. శ్రీ గుడుమూల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వృత్తరామలింగేశ్వర స్వామివారి దేవస్థానము. అది పూర్వగతంలో జరుగుతున్న ఆలయం. ఇది త్రేతాయుగములో రావణాసుని సంహరించడం వలన రాముడు రావణాసురుడు అంటే బ్రాహ్మడు కాబట్టి బ్రహ్మహత్య పాతకము తొలుగడుగు శ్రీరామ చేతికి వశిష్ఠ మహాముని కంకణము కట్టి ఈ కంకణము లింగ ప్రతిష్టాపన చేస్తుంటే ఎక్కడ ఉదయపడిపోతుందో ఆ యొక్క గ్రామం సురక్షితముగా సుఖ సంతోషంతో ఉంటుందని వశిష్ఠ వారు చెప్పారు. అది రాజోలు గ్రామంలో శివకోడ అనే గ్రామంలో రాముడు ప్రతిష్ఠ చేసిన కోటిలింగము. కోటి 1 గుడుమూల క్షేత్రములో ప్రతిష్టాపన చేశారు కాబట్టి ఇక్కడ కృతకృత్యుడు అయ్యాడు రాముడు అని. ఎందుచేతంటే కంకణము పడిపోవడం వలన ఇక్కడ రాముడు కృతకృత్యుడు అయ్యాడండి. అటు రాముడి ప్రతిష్ఠ కనుక కృతకృత్య రామలింగేశ్వర స్వామివారి స్వాధిక నామములో ఈ యొక్క గ్రామము పిలువబడుతుందండి. ఈ గుళ్ళో చెప్పిన పంతులు గారు చెప్పిన కథ అంతా విన్నారు కదా. ఇదే కథ మొత్తం అంతా శిలా పలకాల మీద ఉందండి. మొత్తం నేను దాన్ని కూడా రికార్డ్ చేశాను. మొత్తం మీరు చదవండి. ఈ ప్లేస్కి వస్తే మాత్రం కంపల్సరీ మీరు చూసి ధరించాల్సిన శివాలయం ఇది. నేను మొత్తం అంతా నేను రికార్డ్ చేశాము. గుడి చుట్టూరు మొత్తం ప్రదక్షిణ చేశాను. మొత్తం ఇదంతా తిరిగాము. అలాగే చిన్ను కూడా చాలా 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 వీడియోలు తీసుకుంది. తను కూచిపూడి డ్యాన్స్ చేస్తూ శివుడికి సంబంధించిన పాటలన్నీ రికార్డ్ చేసుకుంది. చిన్నుకి అయితే బాగా నచ్చింది. ఈ గుడి అయితే మీరు అస్సలు మిస్ కావద్దండి. చిన్ను నేను మార్నింగ్ 9కి స్టార్ట్ అయ్యాము. ఇంచుమించు 12:30 వరకు కూడా మేము అక్కడే ఉన్నాం. మొత్తం ఆ గుడి చుట్టూరు తిరుగుతూ వీడియోస్ తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ ఆ దేవుని దర్శనం చేసుకుని పంతులు గారి చేత మేము పూజ చేయించుకొని అక్కడ ప్రసాదం తీసుకొని, అలాగే రాములవారు తిరిగిన ప్లేస్ కదా, రాములవారు వెళ్ళే కొలంలో దిగి కాళ్ళు కడుక్కుని ఆ గుడి లోపలికి వచ్చారంట. ఈ కథ, ఈ స్థల పురాణం అంతా కూడా ఈ శిలా పలకాల మీద రాసుంది. నేను దీన్ని కూడా ఫొటోస్ తీసుకున్నాను. మీరు జూమ్ చేసుకుని చదువుకోండి. దీని స్టోరీ అంతా ఇక్కడే ఉంటుంది. మీరు మాత్రం ఇటు సైడ్కి వస్తే, అంటే మా ఏరియాకి, మా కోనసీమకి వచ్చినట్లయితే ఈ పురాతనమైన శివాలయాన్ని మాత్రం కంపల్సరీ విజిట్ చేసి వెళ్ళండి. ఇలాంటి అసలు అవకాశం మళ్ళీ మనకు దొరకదు. ఇవన్నీ కూడా పురాతనమైనవి కదా, చాలామంది చూపించారు. ఈ గుడి ఉందని కూడా సగం మంది తెలియదు. మాకు కూడా చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పేవారు, శివాలయానికి వెళ్ళండి, రాముల వారు తిరిగారు ఈ ప్లేస్ అంతా కూడా అని చెప్పారు. అందుకని మేము ప్రతి సంవత్సరం నేను మా ఊరికి నేను వస్తే చిన్నుని తీసుకుని కంపల్సరీ ఈ గుడికి వెళ్ళి వస్తాను. ఈసారి అయితే మాత్రం కేవలం ఈ వీడియో రికార్డింగ్ కోసమే మేము శివాలయానికి వచ్చాము. ఇది మీకు చూపించడం కోసమే ఈ వీడియో అంతా మొత్తం తీయటం జరిగింది. అలాగే పక్కనే ఒక నది కూడా ఉందండి, వశిష్ఠ నది. ఆ నది దగ్గరకు కూడా వెళ్ళి మేము మొత్తం తిరిగి ఇదంతా కూడా వీడియో తీశాను. అది కూడా చూడండి. అక్కడలో ఒక పాయలా ఉంది, ఆ లోపలికంతా వెళ్ళి మేము రికార్డ్ చేయడం జరిగింది.
ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా 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 బాగా నచ్చింది. కొంచెం ఇక్కడ ఏంటంటే ఈ పాయ అన్నది కొంచెం బురదగా ఉంది, ఎక్కడ పడిపోతామో అని చెప్పేసి మాకు ఒకతను హెల్ప్ చేశారు. అతనికైతే మేము థ్యాంక్స్ చెప్పాలి. చిన్ను మాత్రం చాలా కేర్ఫుల్గా నడవటం జరిగింది. దానికి అసలు అలవాటు లేదు కదా ఈ చెప్పులతో నడవటం, ఎక్కడ పడిపోద్దు అన్నట్టు మేము చాలా జాగ్రత్తగా వెళ్ళి కాసేపు అక్కడ ఉండి చిన్ను అయితే ఓ సాంగ్ రికార్డ్ చేసుకుని రీల్స్ చేసుకుని కాసేపు ఉండి ఈ ప్లేస్ అంతా చూసి, ఆ నదికి అవతల లక్ష్మీశ్వరం ఉందంటండి, అక్కడ కూడా ఒక శివాలయం ప్రతిష్ఠించారంట, అది కూడా చూడాలి వెళ్ళి. మొత్తం ఇదంతా మేము రికార్డ్ చేసి మళ్ళీ మేము ఇంటి ముఖం పట్టాం. ఈ ప్లేసెస్ అయితే మీరు కంపల్సరీ చూడండి. ఈ ఏరియా అయితే మొత్తం గ్రీనరీ అండి, కొబ్బరి చెట్లు, వరి నాట్లు, పంటలు, పొలాలు, ఆవులు, గేదెలు, చాలా 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 బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఈ తోటల మధ్యలోంచి వెళ్ళటం కదా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ గుడి గురించి మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ.